హాయ్ అండి, అంతా బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను మటన్ చింత చిగురు కూర చేస్తున్నానండి. చూడండి, ఈ ఈ మటన్కి సరిపడంగా చింత చిగురు అండి. ఇది 2 ఉల్లిపాయలు తీసుకున్నానంటే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఈ మసాలా అండి మామూలే. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఏమో ధనియాలు, ఒక స్పూన్ ఏమో గసగసాలు, ఇంటి దాల్చిన చెక్క, ఒక 5 లాలికాయలు, 4 లాలికాయలు, 5 దాల్చి లాంగ మొగ్గలు, ఒక చిన్న కొబ్బరి. నేనండి కుక్కర్లో చేస్తున్నానండి. ఏంటంటే ఇది సాఫ్ట్గా అవుతానికి బయట అయితే కష్టం కదండి, కొంచెం అది కుక్కర్లో చేస్తున్నాను. ఓ 4 స్పూన్లు వేసుకుంటున్నానండి ఆయిల్. ఆయిల్ కాగిందండి. దీంట్లో కొద్దిగా చిటికెడు జీలకర్ర వేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయలు వేసుకుంటాం. ఈ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయితే. ఇది ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇందులోను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మటన్ కాదండి, కొంచెం అల్లం పడుతుంది. ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో శుభ్రం కడుపు పెట్టుకున్న మటన్ వేస్తున్నానండి. ఇందులో పసుపు వేసుకున్నాము. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒకసారి కలుపు.
ఇందులో వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చి ఇంకేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకున్నాను. ఇదిగోండి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్నర సాల్ట్ వేసుకుంది. ఒక స్పూన్నర కారం, ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ముక్కలు ములిగేంత వరకు వాటర్. ఇప్పుడు ఏంటిది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టుకుని ఒక 10 విజిల్ పుట్టేంత వరకు పెట్టుకుంటాం. ఇది కొంచెం ముదరగా ఉందండి, అందుకని ఒక 10 విజిల్స్ వచ్చే లోపల ఈ చింతచిగురండి ఇలా తీసుకుని అదే ఇలాగా రఫ్ చేసుకుని పెట్టుకుందామని శుభ్రం చేసుకుని. ప్రెషర్ పోయిందండి. కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం. తర్వాత అండి చింతచిగురు పొడి చేసుకున్నాం కదండి, ఇది ఈ కర్రీలో వేద్దాం. చింతచిగురు వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు చింతచిగురు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోను మసాలా వేసుకున్నాం. పచ్చి మసాలా వేసి పెట్టుకుంటాను కదండి నేను. అదే ఇందాక మీకు చూపించాను కదా. మసాలా వేసుకుంటాను. ఒక 5-6 నిమిషాల సేపు ఉడికించుకుంటానండి.
కొత్తిమీర వేసినాం కదండి, ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కూర రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది, దించుకోవడం, దించుకుని టేస్ట్ చేయడం. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చింత చిగురు మటన్ కర్రీ. అంటే మనం యాక్చువల్ చెప్పాలంటే మటన్ ఏంటంటే మన అందరం కూడా ములక్కాడ వేసుకుంటారు మటన్లో. అలాగే గోంగూర మటన్ కూడా వండుకుంటాం. అయితే ఇది సీజన్ దేనికండి? చింత చిగురికి సీజన్ కాబట్టి చింత చిగురు మటన్ కూడా చేయడం జరిగింది. ఇవాళ సండే కాబట్టి అది టేస్ట్ చేస్తున్నాను, ఇంట్లో చేసి కాబట్టి చూడండి. చాలా బాగుందండి. ఇది పొలగా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. చింత చిగురు మటన్. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి చింత చిగురు మీరు దొరికితే ఇలాగ ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.